ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మహాలక్ష్మివాడ, శాంతినగర్, ఎస్ఐ కాలనీలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు ఇళ్లను పరిశీలించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నల్గొండ జిల్లా హలియాలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాల ప్రతినిధులకు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి చెక్కులు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి ఇంటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. తర్వాత ఇందిరా మహిళా శక్తి లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లోని వంజరి రైతు వేదికలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి మహిళలకు చీరలు అందించారు. మహిళా స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాలను కూడా పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో షేక్ మూస్ అనే 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రిన్సిపల్ నరేష్ కుమార్, ఉపాధ్యాయుడు నవీన్ కుమార్, ఉపాధ్యాయురాలు అతీఫా నౌషిన్, సెక్యూరిటీ గార్డ్ సాయిలను సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పూర్ణచంద్ర సరస్వతి పుణ్యతిథి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 400 సంవత్సరాల పురాతన కాలం నాటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మఠ వ్యవస్థాపకులు రథోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులతో కలిసి ఎమ్మెల్యే పాయల శంకర్ రథోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ గోమతిలోని ఎలక్ట్రానిక్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుకాణ యజమాని శివకుమార్ బన్సల్ మృతి చెందారు.